ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళాను. హల్లెలూయ. విత్తడానికి బయలుదేరినాడు. ఈ బయలుదేరే క్రమంలో ఈ విత్తేవాడు ఎక్కడ విత్తాలండి? పొలములో విత్తాలి, మంచి నేలను విత్తాలి. హల్లెలూయ. ఈ మంచి నేలను సేద్యపరచాలి. ముందుగా గట్టిగా ఉన్నటువంటి భూమిని నీరు కట్టి ఏం చేయాలంటే దుక్కి దాంట్లో ఉన్నటువంటి ఆ వ్యర్థమైన వాటి అన్నిటిని తీసి ఆ నేలను సిద్ధపరచాలి. ఈ సిద్ధపరిచి దానిలో మాత్రమే ఆ మంచి నేలను మాత్రమే విత్తాలి. కానీ ఈ విత్తేవాడు ఎలాగూ విత్తుతున్నాడు? విత్తేవాడు జ్ఞానము లేకుండా, తెలివి లేకుండా వ్యర్థంగా తన దగ్గర ఉన్న విత్తనాలు, హల్లెలూయ, ఏమున్నాయండి? విత్తే మన దగ్గర ఏమున్నాయి? విత్తనాలు ఉన్నాయి. హల్లెలూయ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విత్తనాలు చాలా ప్రాముఖ్యమైన. ఈ ప్రాముఖ్యమైన విత్తనాలను ఎక్కడ విత్తాలనే జ్ఞానం ఉండాలి. హల్లెలూయ. అందుకని ఇక్కడ ఆ ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ విత్తేవాడు విత్తుటకు బయలుదేరినాడు. బయలువెళ్ళినాడు. ఎక్కడికి వెళ్ళినాడు? ఇతనికి ఒక గమ్యస్థానం ఉండాలి. విత్తేవానికి ఒక గమ్యం ఉండాలి. ఎక్కడ విత్తాలనేటువంటి జ్ఞానం ఉండాలి. ఈ విత్తడానికి వెళ్తున్నాడు. ఎక్కడ విత్తుతున్నాడు? చూడండి, బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. హల్లెలూయా. ఎక్కడ విత్తుతున్నాడు అండి? త్రోవ పక్కన. అంటే త్రోవలో వెళ్తూ ఉంటాండగానే, దారిలో ఉంటుండగానే విత్తుతున్నాడు అండి. అతడు ఎక్కడ విత్తాలన్నటువంటి జ్ఞానము లేకుండా వెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా ఎవరు చేయరు. తనది కాని పొలములో, త్రోవలో ఎవరూ విత్తరు. కానీ ఈ విత్తేవాడు ఎక్కడ విత్తుతున్నాడు? త్రోవ పక్కన అటు ఇటు విత్తుకుంటూ వెళ్తున్నాడు. దారిలో వెళ్తుంటే తనది కాని స్థలములో విత్తుతున్నాడు. ఈ తనది కాని స్థలములో ఆ త్రోవ ప్రక్కన విత్తుతే ఏమవుతున్నది? చూడనమ్మా, పక్షులు వచ్చి వాటిని మిరింగివేసినాయి. హల్లెలూయా. అవి ఆ యొక్క త్రోవ పక్కన కూడా మొలవకుండా ఉండగానే ఆ యొక్క పక్షులు, ఆకాశ పక్షులు వచ్చి ఏం చేస్తున్నాయంటే ఆ యొక్క విత్తనాలను ఎత్తుకొని వెళ్తున్నాయి. ఇది ఆత్మీయ కోణంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఈ యొక్క ఆకాశ పక్షులు ఏమై ఉంటున్నాయి? 12వ వచనం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము. ఆకాశ మండల సమూహాలు, ఇట్స్ నాటే 1, 2 కాదు. ఈ సమూహాలు తిరుగుతూ ఉంటాయి. తిరిగి ఏం చేస్తున్నాయంటే ఒక విశ్వాసి, దేవుని కుమారుడో కుమార్తె, వారు విత్తేటువంటి విత్తనాలు ఎక్కడ విత్తుతున్నారో అని చూసి ఏం చేస్తుందంటే ఈ యొక్క విత్తనాలను ఎత్తుకొని పోతున్నాయి. హల్లెలూయా. విత్తనాలను ఎత్తుకొని పోతాయి. ఈ విత్తనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను ముందే చెప్పిన ఈ విత్తనాలను ఎత్తుకొని పోతున్నాయి. ఇప్పుడు రండి. హల్లెలూయా. అయితే విత్తేవాడు, ఇప్పుడు మనం విత్తే ప్రతి విత్తనం కూడా ఎక్కడ విత్తాలి? త్రోవ ప్రక్కన విత్తాలా? దారిలో విత్తాలా? విత్తకూడదు. హల్లెలూయా. మంచి నేలన మాత్రమే విత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూడండి అమ్మా, పక్షులు వచ్చి వాటిని మిరింగివేసను. చాలా మన్ను లేని రాతి నేలను పడెను. ఇంకా కొన్ని విత్తుతున్నాడు. ఎక్కడ విత్తుతున్నాడు? రెండవసారి. మొదటిసారి ఏమో త్రోవ పక్కన విత్తుతున్నాడు. రెండవసారి ఎక్కడ విత్తుతున్నాడు అంటే మన్ను లేని. ఎలాంటి మన్ను ఉండాలండి? చాలా మన్ను ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మన్ను ఉన్న దగ్గర మాత్రమే విత్తాలి. రాతి నేలను కూడా మన్ను ఉంటుంది. హల్లెలూయా. గుట్ట బోర్ అంటారు. రాతి నేలన కొంత కింద రాయి ఉంటుంది, దాని మీద ఉంటుంది, కొద్దిగానే ఉంటుంది. అంటే దానికి సవిసారము లేనటువంటి ఆ యొక్క నేల అయి ఉంటుంది. ఆ యొక్క అలాంటి నేలలో కూడా విత్తకూడదు. ఈ విత్తేవాడు తెలివితో, జ్ఞానముతో విత్తాలి. హల్లెలూయా. అందుకని మన్ను లేని రాతి నేలను పడ్డాయి ఈ విత్తనాలు. అయితే రాతి నేలను పడితే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున, అక్కడ మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. హల్లెలూయా. వేరు లేకపోతే వెండిపోతుంది. హల్లెలూయా. సూర్యుడు ఉదయిస్తాడు. మనకు 12-24 గంటలు దేవుడు ఇచ్చినాడు. 12 గంటలు రాత్రి, 12 గంటలు వెలుగు. ఈ యొక్క వెలుగు, సూర్యుని యొక్క సూర్య రశ్మికి వేరు లేకపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. హల్లెలూయా.
ఆత్మీయ జీవితంలో కూడా వేరు లేకపోతే ఈ ఎండ పడగానే, ఎండ అంటే సమస్యలు, ఈ లోక సంబంధమైనటువంటి సమస్యలు, ఈ సమస్యలు నీ మీదికి వచ్చినప్పుడు, సూర్యరశ్మి వలె వచ్చినప్పుడు, నీ లోపల వేరు లేకపోతే, నువ్వు లోతుగా నాటబడకపోతే నువ్వు ఎండిపోతావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా మన్ను లేని రాతి నేలను వేస్తే అవి మొలిచినాయి కానీ దానికి ఏమి లేదు, వేరు లేదు. ఈ వేరు లేకుండా ఏమైపోయిందంటే సూర్యరశ్మి రాగానే ఎండిపోయినాయి. ఈ ఎండిపోయే విత్తనాలను కాదండి స్థలములలో మనము వేయకూడదు. హల్లెలూయా. ఇంకా చూడమ్మా, కొన్ని ముండ్ల పొదలలో పడెను. కొన్ని ఎక్కడ వేసినాడు? ముళ్ళ పొదలలో పడెను. ఎవరైనా ముళ్ళ పొదలలో వేస్తారా? ఎంత నిర్లక్ష్యంగా ఉండేటువంటి రైతు అవుతున్నాడు. ఈ రైతుకు నిర్లక్ష్యం ఎక్కువ ఉన్నది. తన పంట మీద, తన పొలము మీద, తన భూమి ఫలించాలనే ఆశ లేదు, ఆకలి లేదు. హల్లెలూయా. వెరీ నెగ్లెక్టెడ్ పర్సన్. చాలా పట్టుదల లేదు, ఏది లేదు, నిర్లక్ష్యం. నేను అనుకుంటున్నాను దేవుడు మంచి విత్తనాలను ఇచ్చినాడు. ఈ విత్తనాలు బస్తా ఉన్నాయేమో, బరువు ఉన్నాయి, చాలా బరువు ఉన్నాయి. ఈ బరువు ఉన్నటువంటి విత్తనాలను మోసుకుంటూ వెళ్తున్నాడు. బరువు ఎక్కువైపోయి మనోడు ఏం చేస్తున్నాడంటే ఆ విత్తనాలను అటు పక్కన ఇటు పక్కన పడేస్తున్నాడు. కొన్ని ఏం చేస్తున్నాడు? రాతి నేలను పడేస్తున్నాడు. ఇంకా కొన్ని ఏం చేస్తున్నాడు? ముళ్ళ పొదలలో వేస్తున్నాడు. ఈ వేసిన ప్రతి విత్తనము కూడా, ఒకటేమో దుష్టుడు వచ్చి ఎత్తుకొని వెళ్తున్నాడు, రెండవదేమో రాతి నేలను వేస్తే అది మొలిచినాయి కానీ ఫలింపకుండా ఉన్నాయి, మూడవ ఎక్కడ వేసినాడంటే ముళ్ళ పొదలలో వేసినాడు. హల్లెలూయా. ముళ్ళ పొదలలో వేసినాడు. ఈ ముళ్ళ పొదలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి తెలుసా? హల్లెలూయా. నేను ఇంతకుముందు కూడా ప్రసంగంలో ఒక స్టోరీ చెప్పినాను. చెట్లకు ఒక రాజు, చెట్లకు సంబంధించినటువంటి స్టోరీ, చెట్లకు సంబంధించిన ఉపమానం ఉన్నది. ఒకసారి చూడమ్మా. ఐ థింక్ న్యాయాధిపతులు, ఓకే, న్యాయాధిపతులు 9వ అధ్యాయం. 9వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఈ యొక్క చెట్లు మాట్లాడుకుంటున్నాయి. చెట్లు మాట్లాడుకుంటాయంటే మాట్లాడుకుంటాయి. హల్లెలూయా. ఏమని మాట్లాడుకుంటున్నాయి చూడండి. 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజును ఒకనిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి. ఇక్కడ చూడండి, చెట్లు కూడా మాట్లాడుకునే, చెట్లన్నిటి మీద ఒక రాజు ఉండాలి, చెట్లన్నిటి మీద ఒక రాజు ఉండాలని చెట్లన్నీ మాట్లాడుకుంటున్నాయి. మాట్లాడుకొని మన మీద రాజుగా ఎవరిని నియమించుదాము అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే బయలుదేరినాడు. బయలుదేరిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లు, నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలమును నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. అటు తర్వాత చెట్లు, నీవు వచ్చి మమ్మను ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. అప్పుడు చెట్లన్నీయు నీవు వచ్చి మమ్మును ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా. ఎక్కడికి వచ్చినారండి? చెట్లన్నీ వచ్చి మొట్టమొదటిగా ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చినాయి. వచ్చి మా మీద రాజుగా ఉండి మమ్మలను పరిపాలించు అంటే, లేదు ఒలీవ నూనెను ఇవ్వాలి, నేను ఈ ఒలీవ నూనె ద్వారా దేవుడు మహిమ పొందాలి, మానవులు కూడా సన్మానించబడాలి. ఈ యొక్క ఒలీవ నూనె అనేది సన్మానానికి గుర్తుగా ఉంటుంది.
అయితే దేవునిని మానవులను నేను సన్మానించడానికి అప్పుడు మళ్ళీ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినాయి. వచ్చి అంజూరపు చెట్టు మమ్మల్ని ఏలుమంటే అంజూరపు చెట్టు అంటుంది, నేను ద్రాక్షారసమును ఇవ్వక, నేను నా మాధుర్యమును నా మంచి ఫలమును ఇవ్వక అటు ఇటు తిరుగుచు మీ మీద రాజునై ఉండాలా, నేను రాను అంటున్నారు. అయితే ద్రాక్షవల్లి దగ్గరికి వచ్చినారు. ద్రాక్షవల్లి కూడా ఏమంటుందో, ద్రాక్షారసం నేను ఇయ్యక అటు ఇటు తిరగడానికి కాదు నేను ఉన్నది అని చెప్పేసి అంటున్నాయి. చివరిగా ఎవరి దగ్గరకు వచ్చినాయి? ముళ్ళ పొదల దగ్గరికి. హల్లెలూయ. ఈ ముళ్ళ పొద ఏం చేస్తుందో చూడండి. ముళ్ళ పొద రాజుగా ఉంటే ఏం చేస్తుందో చూడండి. ముళ్ళ పొద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన యెడల, గట్టిగా అడుగుతుంది, నిజంగా మీరు నన్ను మీ మీద రాజుగా పెట్టుకుంటారా అని చెప్పి ఖచ్చితంగా అడుగుతుంది. హల్లెలూయ. దానికి తెలుసు దాని స్వభావం ఏంటో, ముళ్ళ పొద స్వభావం ఏంటో తెలిసే నా దగ్గరకు వచ్చినారా అని చెప్పేసి మిగతా చెట్లను అడుగుతున్నాయి. నిజముగా మీరు నన్ను మీ మీద రాజుగా రండి, నా నీడను ఆశ్రయించుడి. ఎవరి నీడ? ముళ్ళ పొదకు నీడ ఉంటుందా? చాలా తక్కువ. దాని ఆకులు చిన్నగా ఉంటాయి, ముళ్ళు పెద్దగా ఉంటాయి. అంటుంది, నా నీడకు వచ్చి రండి, మీరు నా నీడకు రండి, నా నీడను ఆశ్రయించండి. లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి, మీరు ఆశ్రయించకుంటే లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. హల్లెలూయా. దీని స్వభావం అలాంటిది. ఈ ముళ్ళ పొద నాశనానికి గుర్తుగా ఉన్నది. అందుకని నిజంగా మీరు నా దగ్గరకు వచ్చి రాజుగా నన్ను నియమించుకుంటారా? అయితే రండి, నన్ను ఆశ్రయించండి. లేకపోతే హల్లెలూయా, నాలో నుండి అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చివేసి అంటే నాశనము చేయడానికి సాదృశ్యమైనటువంటిది ఈ యొక్క ముళ్ళ పొద. అలాంటి ముళ్ళ పొదలో ఏమేసినాడు మనోడు? విత్తనాలను వేసినాడు. హల్లెలూయా. దేవుడు తనకు ఆయుష్ను, ఆరోగ్యమును, ఆత్మాభిషేకమును, శక్తిని, సామర్థ్యమునిచ్చి విత్తనాలను ఇచ్చిన తర్వాత ఈ విత్తనాలను ఎక్కడేస్తున్నాడు? ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాడు చూడండి. ఇప్పుడు మూల వాక్యానికి రండి. ఈ ముళ్ళ పొదలలో, కొన్ని ముళ్ళ పొదలలో పడేసినాడు. అంటే కళ్ళు మూసుకుని అటు ఇటు పడేస్తున్నాడు, అటు ఇటు విసురుతున్నాడు విత్తనాలను. దేవుడిచ్చిన విత్తనాలు. హల్లెలూయా. ఈ విత్తనాలు ఎవరిచ్చేదండి? దేవుడిచ్చేది. ఒక్కసారి చూడమ్మ, 2 కొరింథీ 9:10 9-10. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు. విత్తనము, ఆహారం ఇచ్చే దేవుడే. హల్లెలూయా. నీకిచ్చినటువంటి విత్తనాలను దారి పక్కన, త్రోవలో కానీ, రాతి నేలన కానీ, ముళ్ళ పొదలలో వేయడానికి కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క విత్తనాలు దేవుడిచ్చే విత్తనాలను ముళ్ళ పొదలలో వేయకూడదు. ముళ్ళ పొదలు వేస్తున్నట్టే నాశనానికి, అగ్నికి ఆహుతి అయినటువంటి ఆ యొక్క ఇక నువ్వు ఎందుకు పనికి రాకుండా పడేసినట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క కొన్ని ఎక్కడ పడేసినాడు? ముళ్ళ పొదలు వేస్తే అవి ఏమైనాయి? ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను. హల్లెలూయా. ముళ్ళ పొదలు ఎదిగినాయి. దేనికంటే ముందుగా ఎదిగినాయి? దేవుడిచ్చిన విత్తనాల కంటే ముందు ఈ యొక్క ముళ్ళ పొదలు ఎదుగుతున్నాయి. హల్లెలూయా. దెర్ ఇస్ ఏ పవర్. హల్లెలూయా. దేంట్లో ఉన్నది? ముళ్ళ పొదలకు దేవుడు ఎక్కువ ఇచ్చినాడు. హల్లెలూయా. ఈ ముళ్ళ పొదలు ఎక్కడ మొలిచినాయి? మొట్టమొదట ఆదికాండము 3వ అధ్యాయంలో ఏం మొలిచినాయి? శాపము రాగానే ఏం మొలిచినాయి? ఒక్కసారి చూడమ్మా. ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయం గచ్చ పొదలను నీకు మొలిపించు. 18వ వచనం. 18వ వచనం చూడండి. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించు. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. హల్లెలూయా. ఇక్కడ ముఖము చెమట కార్చడానికి అంటే కష్టానికి సాదృశ్యంగా చేస్తున్నాడు. ఈ ముళ్ళ పొదలు నేల శపింపబడిన తర్వాత ముళ్ళ పొదలు పెరుగుతున్నాయి. ఆ ముళ్ళ పొదల్లో నీకు ఇవ్వబడిన విత్తనాలను విత్తుతున్నాడు. హల్లెలూయా. అలాగ విత్తకూడదు.
దేవుడిచ్చే విత్తనాలు అయి ఉంటున్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది, ఇప్పుడు మూలవాక్యానికి రండి. కొన్ని ఇంకా ఈ యొక్క ముళ్ళ పొదలు ముందుగా ఎదుగుతున్నాయండి. ఇక్కడ చూడండి, మరి ఒక్కసారి చదవమా మాట. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. వాటిని మంచి విత్తనాలను అణిచివేస్తున్నాయి. ఏంటి, ముళ్ళ పొదలు తొందరగా పెరుగుతున్నాయి. హల్లెలూయా, ముళ్ళ పొదలు పెరుగుతాయి. ఎందుకంటే భూమి శపింపబడి, ఆ శపింపబడిన దాంట్లో నుంచి ఏం మొలిపించినాడు దేవుడు? గచ్చ పొదలు, ముళ్ళ పొదలు పెరిగినాయి. ఇక్కడ కూడా యేసు ప్రభువు తనే స్వయంగా చెప్తున్నాడు. హల్లెలూయా, ఈ ముళ్ళ పొదలకు బాగా శక్తి ఉంటుంది. ఇంకొక సీక్రెట్ కూడా మీకు చూపిస్తాను. ఇదే 13వ అధ్యాయంలో చూడండి, 25వ వచనం. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఎవరు వచ్చినారండి? శత్రువు. మనుషులకు శత్రువు ఎవడు? శత్రువు. ఈ శత్రువు వచ్చి ఏం చేస్తున్నాడు? శత్రువు ఏమో గోధుమలను విత్తితే, గోధుమల మధ్యన ఏం విత్తుతున్నాడు? గురుగులను విత్తుతున్నాడు. గురుగులను విత్తి ఏమవుతున్నది చూడండి, మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని. శత్రువు విత్తుతాడు. నువ్వు విత్తే దాని పక్కన ఏం చేస్తాడు? గురుగులను కూడా విత్తుతాడు. ఈ గురుగులు గబగబా పెరిగితే నువ్వు నేను మనం అందరం రైతు అనుకుంటాడు కదా, ఈ గురుగులను పెరికివేద్దాం. గురుగులను అంటే వ్యర్థమైనటువంటి చెట్లను పెరికివేద్దామని చెప్పేసి అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, 28వ వచనం. ఇది శత్రువు చేసిన పని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటనికి ఇష్టమా? మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుటనికి ఇష్టమని, మేము దానిని పెరికి వేయాలా, వాటిని తీసివేయాలా అని అడుగుతున్నారు. అడిగితే ఏమంటున్నాడు ప్రభు? అందుకతడు వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలము వరకు కలిసి ఎదగనీయుడి. చాలమ్మా, రెంటిని కలిసి ఎదగనీయుడి. పెరికి వేయమని చెప్పడం లేదు, కోత రావాలి. హల్లెలూయా, కోతకు వస్తే అప్పుడు తెలుస్తుందండి ఏది గురుగులు ఏది గోధుమలు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క విత్తనాలను విత్తినాడు. కానీ అక్కడ శత్రువు కూడా విత్తుతున్నాడు. ఒకవేళ నువ్వు మంచి నేలను విత్తినా ఏమవుతాయి? గురుగులు కూడా విత్తబడినప్పుడు మనం తొందరపడి వాటిని పెరికి వేయకూడదు. పెరికి వేయకుండా ఆగాలి. ఎప్పటి వరకు ఆగాలండి? వాటి యొక్క కోతకాలం వరకు, అవి ఫలించే వరకు చూడాలి. ఫలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది ఇది గోధుమల గురుగుల అని చెప్పేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క చెట్టు గురించి ప్రతి చెట్టు దేనిని బట్టి అది నిర్ధారించబడుతుంది? ఫలమును బట్టి. హల్లెలూయా, చెట్టు దాని ఫలమును బట్టే నిర్ణయింపబడుతుంది, అది మంచిదా చెడ్డదా. మనం చూడవచ్చు అనేకమైన చెట్లు ఉన్నాయి. అనేకమైనటువంటి చెట్లలో కొన్ని మంచి ఫలములు అంటే తియ్యటి ఇస్తాయి. మీరు ఒక మామిడి చెట్టును పెట్టినారనుకోండి, మామిడి చెట్టును పెడితే ఏమిస్తుంది? మామిడి పళ్ళు ఇస్తాయి. కానీ అక్కడ ఒక ప్రొసీజర్ జరుగుతాయి. హల్లెలూయా, మామిడి చెట్టును నువ్వు మామిడి గింజను పాతగానే అది ఒక్కటిసారి బంగన పెళ్ళో లేక తీయగా ఉండేటువంటి పళ్ళు రావు. హల్లెలూయా, అది తీయగా ఉండేటువంటి పళ్ళను ఇవ్వదు. అది ఇవ్వాలంటే అది అంటకట్టబడాలి. అంటకట్టబడినప్పుడు మాత్రమే అది ఇస్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది ఎప్పుడు తెలుస్తుంది తీయటిదా లేకపోతే పులుపుదా అని? దాని ఫలానికి వచ్చినప్పుడు, అది పండుగ వచ్చినప్పుడు, పండ్లు వచ్చినప్పుడు మాత్రమే దానిని మనము నిర్ధారించగలము. దేవునికి స్తోత్రం కలుగునికి అంటున్నాడు, ఇప్పుడే వద్దు, అది కోతకు రావాలి. అది కోసే టైంకి వచ్చినప్పుడు అది గురుగుల గోధుమల
నిర్ణయింపబడి అప్పుడు గోధుమలనేమో కొట్టులోనికి వేస్తారు, ఈ యొక్క గురుగులనేమో ఎక్కడ వేస్తారట, అగ్నిలో కాల్చుటకు వేస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. అందుకనే మన విత్తనాలను వ్యర్థంగా విత్తకూడదు. హల్లెలూయా. ఓకే, మంచిది. ఇప్పుడు చూడమ్మా, మంచి 8వ వచనం, కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను. ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ దేవుడు నేను చదివిపిస్తా ఉంటే నాకు లోతైన మర్మాలు చూపిస్తున్నాడు. ఏంటంట, కొన్ని ఎన్ని మిగిలినాయి? నేను ఇంతకుముందు చెప్పినాడు, ఒక బస్తా మోసుకొని పోతున్నాడు. కొన్ని ఏం చేసినాడు, బరువైందేమో. కొన్నేమో తోవ పక్కన వేసినాడు, కొన్నేమో రాతి నేలన పడేసినాడు, కొన్నేమో ముళ్ళ పదల పడేసినాడు. పడేస్తే ఎన్ని మిగిలినాయి? కొన్ని మిగిలినాయి. ఈ కొన్ని ఎక్కడ పడ్డాయి? ఎక్కడ వేసినాడు? మంచి నేలన పడి. హల్లెలూయా. మంచి నేల దగ్గరికి వచ్చేసరికి కొన్ని మాత్రం వేసినాడు. వేసిన తర్వాత ఆ కొన్ని ఎలాగూ ఫలిస్తున్నాయి చూడండి. ఒకటి 100 ద ఫస్ట్ బ్లెస్సింగ్ దేవుడు ఇచ్చేది చూడండి. 30 అంతలు 60 అంతలు 100 అంతలు కాదు. ద ఫస్ట్ ఏమిస్తున్నాడు? 100 అంతలు ఇస్తున్నాడు. ఫస్ట్ 100 ఫోల్స్ ఇస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు 30 అంతలు ఇచ్చి 60 అంతలు ఇచ్చాడు కాదు, ముందే ఒక ఆర్డర్ ఏమిచ్చినాడు, 100 ఫోల్స్, 60 ఫోల్స్, 30 ఫోల్స్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు 100, 60, 30 అంటారు. నువ్వు 30, 60, 100 అనకూడదు. హల్లెలూయా. అవర్ ఫోకస్ మస్ట్ బి గ్రేటర్ పార్ట్ మీద ఉండాలి, పెద్ద దాని మీద ఉండాలి. 100% అడగాలి. 100 రెట్లు ఇస్తానన్నావు కదా అని ఇస్సాకు అడిగినాడు. హల్లెలూయా. ప్రభువా, కరువులో విత్తుతున్నానయ్యా. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడే ఉండని అమ్మా. ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకు వచనం చెప్పండి, వచనం 12వ వచనం చూడండి. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి. ఒక్క నిమిషం. ఇస్సాకు ఆ దేశం అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క అబీమెలెకు రాజ్యము చేస్తున్నటువంటి దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు ఉన్నది. ఆ దేశములో ఆ కరువులో ఏం వేస్తున్నాడు? విత్తనము వేస్తున్నాడు. హల్లెలూయా, విత్తనము వేస్తున్నాడు. కరువులో తింటారా, విత్తుతారా? తింటారు. ఒక్క పూట అయితే చాలు. సారెపతి విధవరాలు అంటుంది, పీడికడే ఉన్నదయ్యా, నేను నా కుమారుడు ఒక్క అప్పము తిని చచ్చిపోతాం అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ఏం చేస్తున్నాడు? విత్తనము, కరువులో విత్తనం తినడం పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు? విత్తుతున్నాడు. ఎలా విత్తుతున్నాడు అంటే విశ్వాసముతో విత్తుతున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో ఎక్కడ విత్తుతున్నాడు? కరువు ఎలా వస్తుంది చెప్పండి? కరువు ఎలా వస్తుంది? దెర్ ఇస్ నో రెయిన్. వర్షము లేనప్పుడు కరువు వస్తుంది. చెట్లు ఎండిపోతున్నాయి, ఫలాలు ఎండిపోతున్నాయి, అన్నీ ఎండిపోతున్నాయి. ఏం లేకుండా? వర్షము లేకుండా. హల్లెలూయా. వర్షం లేకుండా ఎండిపోతూ ఉంటే మనోడు భూమి దున్నినాడు. ఈయన దున్నుతుంటే, ఇస్సాకు దున్నుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యంగా, వీడొక వెర్రివాడని ఆయనకు సర్టిఫికెట్ ఇస్తున్నారు. కానీ ఇస్సాకు అవేమి పట్టించుకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేసినాడు? దున్నినా అంత అక్కడ ఏమీ లేదు. దున్ని ఏం చేసినాడు? విత్తనము వేసినాడు. హల్లెలూయా. విత్తనము వేసినాడు. విత్తనము వేస్తే ఏమైందమ్మా చూడము. ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. చాలమ్మా, 100 ఫలము పొందినాడు. ఎండిన నేలలో కరువులో ఎలాగ 100 ఫలము పొందినాడు? హల్లెలూయా. ఇస్సాకు దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. ఇస్సాకు ఈ యొక్క 26వ అధ్యాయం వరకు అబ్రహాము చనిపోయినాడు. అప్పటికి అబ్రహాము చనిపోయి ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. వచ్చి అక్కడ కరువు ఉన్నదని చెప్పేసి ఎక్కడికి వచ్చినాడు? ఈ యొక్క గెరారు దేశంలోనికి వచ్చినాడు. గెరారు దేశంలో భయంకరమైన కరువు ఉన్నది. ఈ భయంకరమైన కరువులో అబ్రహాం లేడు. అబ్రహాము సంపాదించిన ఏమీ లేదు. ఇది ఒక పెద్ద ప్రొసీజర్. అబ్రహాము గొప్పగా ఆశీర్వదింపబడ్డాడని అందరూ అంటారు. అబ్రహాము ఆశీర్వాదాలు కావాలి వస్తాయి కానీ ఇస్సాకు దగ్గరికి వచ్చారు, ఒక్క ఆశీర్వాదం లేదు. హల్లెలూయా. ఒక్క ఆశీర్వాదం లేదు. అక్కడే ఉన్న చూడండి 26వ అధ్యాయం 1వ వచనం.
అబ్రహాము దినములలో వచ్చిన ఆ, మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చి కరువు వచ్చిన తర్వాత తనకున్నదంతా తిన్నాడు, అయిపోయింది. ఉన్నదంతా తిన్నారు అంతా అయిపోయింది. ఇంకేం లేదు. కరువులు ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. అయిపోయిన తర్వాత ఒట్టి చేతులతో అప్పుడు ఎక్కడ చూస్తున్నాడు? యెహోవా ఈరే, ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభువా ఏం చెయ్యాలా అంటే ఒక్కసారి ప్రభువు తన తండ్రిని చూపించినాడు. హల్లెలూయా. నీ తండ్రి ఏ స్థితిలో వచ్చినాడు? నీ తండ్రి కాలంలో కూడా ఒక కరువు వచ్చింది. ఆ కరువులో అతనిని పోషించినాను. నిన్ను పోషించలేనా? నా యందు విశ్వాసం ఉంచు, హల్లెలూయా అని చెప్పేసి విశ్వాసమును గురించి ఇస్సాకుకు నేర్పించినాడు. నేర్పించిన తర్వాత తన దగ్గర మిగిలినటువంటి, ఆయన కూడా కొంత తిన్నాడు, తిని చివరిగా మిగిలినటువంటి విత్తనాలను తీసుకున్నాడు. విత్తనాలను తీసుకొని ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రభు పైన విశ్వాసం ఉంచి ఎప్పుడు వేసినాడు? కరువులో ఆ దేశములో విత్తినాడు. కరువులో విత్తనం వేసినాడు. విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూసిన 100 ఫలము, 30 60 అడగడం లేదు. 100 ఫలము ఈ ప్రభువా అని చెప్పేసి అంటున్నాడు. ఈ యొక్క 100 ఫలము ఎలాగూ అబ్రహాము పొందినాడు, ఇస్సాకు పొందినాడు. హల్లెలూయా. ఇది చాలా మిస్టరీ. దేవునికి స్తోత్రము కలుగును గాక. కరువులో నీరు లేనప్పుడు ఎలాగూ 100 ఫలం పొందినాడు. 100 ఫలం పొందడానికి ఏం కావాలి? నీరు కావాలి, వర్షం కావాలి. మరి వర్షం లేదు, ఏం లేదు. హల్లెలూయా. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. ఇస్సాకు విశ్వాసం ఉంచినాడు, అద్భుత కార్యం చేసినాడు. నేను అడిగినాను, ఏంటి ప్రభు ఎలా ఇచ్చినావు కావాలన్నా, నాకేంటి ఆ కీ కావాలి. అంత దేశమంతా ఎండిపోయింది, నువ్వెలాగూ 100 ఫలం ఇచ్చినాడు. ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది కదా. చెప్పు ప్రభువా అని చెప్పేసి అంటే ఆది కాండంలో చూడు అని చెప్పేసి ఆది కాండము 2వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చూపించినాడు. ఈ యొక్క కీ చూడండి. ఆది కాండము 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి, ఎక్కడ నుండి అండి? ఏమొస్తుంది భూమిలో నుండి? ఆవిరి. హల్లెలూయా. ఆవిరి అంటే ఈ యొక్క తేమ లాంటిది. భూమిలో నుండి ఉబికేటువంటి ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. హల్లెలూయా. పైనుండి ఆకాశం నుండి వర్షం రాలేదు. భూమిలో నుండి దేవుడు ఆవిరిని పంపించినాడు. పంపించి ఇస్సాకు వేసిన పొలాన్ని ఏం చేసినాడు? తడిపినాడు. తడిపిన తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తినాయి. మొలకెత్తి 100 ఫలము పొందినాడు. హల్లెలూయా. మంచి నేలను విత్తినాడు. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ విత్తలేదు. మంచి నేల ఎక్కడ ఉందంటే విశ్వాసముతో తాను విత్తేటువంటి విత్తనాన్ని. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ విత్తకుండా నేల పక్కన, దారి పక్కన, ఇక్కడ అక్కడ, ఎక్కడ కాకుండా, ముళ్ళ పొదలు కాకుండా ఎక్కడ విత్తుతున్నాడు అంటే విశ్వాసంతో దేవుడు చూపించినటువంటి ఆ యొక్క నేలపైన విత్తుతున్నాడు. విత్తినప్పుడు దేవుడు తన విశ్వాసాన్ని చూసి భూమి లోపల నుండి ఆవిరి వచ్చి ఏం చేసింది? భూమి అంతటిని తడిసివేసింది. హల్లెలూయా. మానవులకు విశ్వాసం ఉండాలి. ఇంకా లోతుగా ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకొక సీక్రెట్ దేవుడు రివీల్ చేస్తున్నాడు. హల్లెలూయా. ఒకసారి అదే ఆది కాండములకు రండమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన. ఏ జలం అండి? అగాధ జలము. భూమి కూడా నిండిపోయింది. భూమి మొత్తం కాదు, అసలు మొత్తం లోకమంతా కూడా నీటితో నిండిపోయింది, జలములతో నిండిపోయింది. జలములతో నిండిపోయిన తర్వాత ప్రభు ఒక మాట అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అనే మాట 6వ వచనం చూడమా. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములను వేరుపరచును గాక అని పలికను. ఇక్కడ 2 రకాల జలాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న జలము, ఆకాశంలో ఉన్న జలం. హల్లెలూయా. ఈ జలాలన్నిటిని దేవుడు ఎక్కడ పెట్టినాడు? భూమి క్రింద పెట్టినాడు, భూమిలో పెట్టినాడు,
ఆకాశంలో పెట్టినాడు. హల్లెలూయ. అయితే మానవుడు ఆకాశంలో ఉన్న నీళ్ళ గురించే ఆలోచన చేస్తున్నాడు, కానీ భూమి మీద అనేకమైన జలములు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద ఎక్కడ ఉన్నాయి పాస్టర్ గారు జలాలు? ఉన్నాయి. నేను అది కూడా చూపిస్తాను. ఇంకా కిందికి చదవమ్మా. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచినాడు. ఇంకా ఆ ప్రకారం ఆయను దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. అస్తమయమును ఆకాశమని పేరు పెట్టినాడు. భూమి మీద ఉన్న జలములకు ఏం పేరు పెట్టలేదు. భూమి మీద నీరంతా కూడా ఇనికిపోయింది. హల్లెలూయా. మీకు ఇంకొక సీక్రెట్ చూపిస్తాను. అయితే 6వ అధ్యాయంకి వచ్చేసరికి భూమి మీద ఉన్నటువంటి లోకం అంతా కూడా దేవుని దృష్టికి భ్రష్టు పట్టిపోయిన తర్వాత ఈ యొక్క భూమిని మొత్తం భూమి మీద ఉన్న ప్రతి జీవిని నశింపచేస్తాను అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఏం చేస్తున్నాడు? 40 రాత్రులు 40 పగళ్ళు గొప్ప వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. హల్లెలూయా. అనగా గొప్ప వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు అనగా ఏమైంది? ఆకాశపు తూములను విప్పి అంటాడు. హల్లెలూయా. దేవుడు ఆకాశంలో ఈ నీటిని భద్రపరుస్తున్నాడు. ఆకాశపు తూములను విప్పి భూమి అంతా ఏమైపోయింది? నిండిపోయి భూమి మీద ఉన్న జీవులన్నీ నాశనం అయిపోయినాయి. హల్లెలూయా. నాశనం అయిపోయిన తర్వాత ఆ నీరంతా ఎక్కడికి వెళ్ళిందండి? హల్లెలూయా. ఆ భూమి ఇనుకుతుంది. 150 దినముల వరకు కూడా మొత్తము భూమి అంతా నిండిపోయిన తర్వాత 150 దినముల వరకు ఆ యొక్క ఒక చిన్న కొమ్మ కూడా బయటికి కనబడనంతగా దేవుడు నింపివేసిన తర్వాత దేవుడు తన గాలిని పంపించినాడు. హల్లెలూయా. ఏం పంపించినాడు? గాలి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. గాలి వంటి ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికీ రుజువులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడము, గాలి అంటే పరిశుద్ధాత్మనా కాదా ఏంటి అని చెప్పేసి అంటే నిర్గమకాండం 14వ అధ్యాయం 21 చూడము. మోషే సముద్రపు వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసింది. దేనితో చేసినాడు? బలమైన తూర్పు గాలి. హల్లెలూయా. ద ఈస్ట్ విండ్ వచ్చేసి గాలి వచ్చేం చేసింది? మొత్తము నీటిని ఆవిరైపోయేలాగా చేసి, ఈ ఆవిరి ఎక్కడికి వెళ్ళింది? మళ్ళీ ఆకాశంలోని మేఘములలో మళ్ళా భద్రపరిచినాడు. హల్లెలూయా. ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి మొత్తము అన్నీ కూడా ఇంకిపోయినాయి. అందుకనే చూడండి, ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తున్నది కదా, హైదరాబాదు వరదలతో మునిగిపోయింది. నీరంతా ఎక్కడికి పోతుంది? భూమిలోనికి వెళ్తుంది, సముద్రంలోనికి వెళ్తుంది కానీ మరి సముద్రం ఉప్పొంగి మళ్ళీ రావడం లేదండి. ఈ నీరంతా మరి అక్కడ ప్రిజర్వ్ చేస్తున్నాడు కానీ అవి మొత్తం లోకానంతా ముంచి వేయడం లేదేంటి? అది దేవుని ఆజ్ఞ. సముద్రానికి చెప్పినాడు, నువ్వు ఈ గీత దాటి మళ్ళీ రాకూడదు అంటే అవి అక్కడ నిలిచిపోయినాయి. హల్లెలూయా. యోబు గ్రంథంలో ఉన్నది. సముద్రమునకు ఎల్లలు వేసిన వాడెవడు, దానికి ఆ యొక్క కట్టిన వాడు ఎవడు అని చెప్పేసి అంటాడు. కెన్ యూ రీడ్ ఇట్? హల్లెలూయా. యోబు గ్రంథం 38 ఉంటుంది అనుకుంటున్నాను. 38. ఎస్. ఒక్కసారి చూడండి అందరూ. యోబు గ్రంథం 38:8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి ఇక్కడే ఉన్నదండి సునామీకి కీవర్డ్స్. హల్లెలూయా. మనం లోతుగా చదివితే సునామీ ఎక్కడి నుంచో వస్తుందంటే గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడు ఎవడు? హల్లెలూయా. ఆ సునామీ అలలను ఆపివేసిన వాడు ఎవడు? దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు అడ్డు గోడలను పెట్టినాడు, తలుపులను పెట్టినాడు. ఏ తలుపులవి? ఇసుకతో ఒక మెట్ట పెట్టేసి ఇది దాటి రావద్దు. దేవుని కమాండ్ అది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మంచిది. ఇప్పుడు మన మూల వాక్యానికి వద్దాం. ఇస్సాకు 100 అంతల ఫలము పొందినాడు.
ఆ నేల నుండి ఆవిరి లేచి భూమిని తడిపింది. భూమిని తడిపి అతనికి 100 ఫలమునిచ్చింది. హల్లెలూయా. 100 ఫలమును దేవుడు మనకి ఇచ్చే దేవుడు. మనకి ఇస్తాడు విత్తనాలను. హల్లెలూయా. ఒక్కసారి ఇప్పుడు మన మూల వాక్యానికి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8. ఓకే. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒక్క విత్తనం అండి. దేవుడు మనకిచ్చిన విత్తనాలు, అనేకమైన విత్తనాలు ఇస్తున్నాడు. ఈ విత్తనాల్లో ఒకటి హల్లెలూయా, ఒక్క విత్తనం ఎంతగా ఫలిస్తుంది? 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. ఇదంతా చెప్పి ఏమంటున్నాడు? చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. ఈ చెవుల గురించి ఒక 2-3 ప్రసంగాలు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క చెవులు గలవాడు వినును గాక అని చెప్పేస్తాడు. అయితే అక్కడ ఉన్న వారందరికీ అర్థమైందో కాలేదో దేవునికి తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఉన్నారు కదా, 12 మంది శిష్యులు, యేసు ప్రభువును వెంబడించే వారు ఉన్నారు కదా, వారికే అర్థం కాలేదు. హల్లెలూయా. వారికి అర్థం కాకుండా, ఏంది ప్రభా నువ్వు అన్నేదో సీక్రెట్లుగా చెప్తున్నావు, విత్తనాలు అంటున్నావు, గురుగులు అంటున్నావు, అవ్వంటున్నావు, ఇవ్వంటున్నావు అని చెప్పేసి యేసు ప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వస్తున్నారండి. ఇక్కడ లేదు అది. ఎక్కడికి? తర్వాత శిష్యులు వచ్చి అంటున్నారు. మార్కు సువార్త చూడమ్మా. మార్కు సువార్త 4:10 ఉంటుంది అది. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, యేసు ప్రభువు ఒంటరిగా ఉన్నప్పుడు, జన సమూహములు చుట్టుకున్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు, ఆయన చుట్టూ అంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఆ ఉపమానమును గూర్చి విత్తుట కోయిట అనే ఉపమానమును గూర్చి ఆయన అడిగి సీక్రెట్ గా అడుగుతున్నారు. హల్లెలూయా. ఇది అడగాలి. దేవునికి స్తోత్రం కలుగు. వాక్యం చెప్పి ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోగానే కాదు, మమ్మల్ని అడగాలి. అర్థం కాని సబ్జెక్ట్ ఏదో ఉంటే పర్సనల్గా వచ్చి శిష్యులు ఎలాగో అడిగినారో అడగాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని అడిగితే మేము చెప్తాం. మాకు రాకపోతే కొంచెం సమయం తీసుకొని ప్రభువుని అడిగి తెలుసుకోనైనా మీకు చెప్తాము. హల్లెలూయా. ఏది కూడా సీక్రెట్గా ఉండకూడదు. ప్రభు అన్ని బట్టబయలుగా చెప్పే ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభువును వీరు ఏమడిగినారు, ప్రభువు ఏమి చెప్పినాడు, చాలా అర్థమయ్యేలాగున, వారి మనసులకు అర్థమయ్యేలాగున ఈ ఉపమాన భావం అండి. అర్థము చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేంటిదో చూద్దాము. హల్లెలూయా. ఓకే, చూడడం ఇప్పుడు. అందుకాయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట. ఇక్కడికి రండి ఒక్కసారి. మత్తయి సువార్తకు రండి. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను. అందరితో ఏం చెప్తున్నాడు? ఆ ఉపమాన భావం అడిగితే ప్రభు ఏమంటున్నాడు? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది, కానీ వారికి అనుగ్రహం అనేక మంది జన సమూహములకు అనుగ్రహింపబడలేదు, తెలపబడలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మర్మాలన్నీ ఎవరికండి దేవుడు ఇచ్చేది? తన ప్రజలకు. హల్లెలూయా. తన ప్రజలకు దేవుడు తన మర్మాలను బోధిస్తున్నాడు, వివరించి విశదముగా విపులముగా వివరిస్తున్నాడు. అందుకని ఎందుకు రావాలి సంఘానికంటే దేవుని మర్మాలను తెలుసుకోవడానికి. హల్లెలూయా. దేవుని మర్మాలను తెలుసుకుంటే ఇట్ విల్ నరిషస్, మన ఆత్మకు శక్తిని ఇస్తుంది. అప్పుడు బలపరచబడతాం, ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. శక్తితో నింపబడతాం. అందుకని ప్రైవేట్గా ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు వాళ్ళు, దీని భావం ఏంటి, మర్మం ఏంటి, దీని యొక్క సీక్రెట్ ఏంటి చెప్పు ప్రభువా అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగితే ప్రభు చెప్తున్నాడు, ఇవేంటంటే ఏ మర్మాలు ఇవి? పరలోక మర్మాలు. భూమి మీద ఉన్నటువంటి మర్మాలు కాదు ప్రభు బయలుపరిచేది, పరలోక మర్మాలను. ఎందుకనంటే మనము ఈ యొక్క 100 సంవత్సరాలు దాదాపుగా జీవిస్తాం కావచ్చు ఈ భూమి మీద, కానీ ప్రభువు యుగాలు సంవత్సరాలు, వేవేల సంవత్సరాలు జీవించి ఉండేటువంటి ఈ యొక్క లోకము యొక్క మర్మాలను చెప్తున్నాడు. ఇది చిన్న జీవితము. హల్లెలూయా. వెరీ లిటిల్.
ఈ చిన్న దానిలో గొప్ప రాజ్యం గురించి తెలుసుకొని దాంట్లో ప్రవేశించడానికి దేవుడు ఈ మర్మాలను చెప్తున్నాడు. ఈ చిన్న జీవితమే గొప్ప జీవితం అనుకుంటే పెద్ద జీవితం మిస్ అవుతుంది. అందుకనే ప్రభువు ఏది కూడా దాచకుండా బయలుపరుస్తున్నాడు. అందుకనే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఈ లోకానికి కాదు, లోకానికి చెప్పడం లేదు, ప్రభు తన ప్రజలకు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, కలిగిన వానికే ఇవ్వబడును. కలిగిన వానికే ఇవ్వబడుతుంది. ఎవరైతే ఆశతో ఆకలితో ఉంటారో దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 5:5 ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి, నీతి కొరకు, దేవుని రాజ్యం కొరకు నువ్వు ఆకలిగా ఉన్నవా, తప్పకుండా తృప్తిపరచబడతాం. హల్లెలూయా. నువ్వు అడిగితే చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమ్మా, కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగు. నీకున్నదా సమృద్ధిగా ఇస్తాడు దేవుడు. నువ్వు అదొక కీ, ఒక్కసారి అడిగినా ఇచ్చినాడు దేవుడు. అదే ప్యాటర్న్ ప్రభు నీకు చెప్తూనే ఉంటాడు. కలిగిన వానికి సమృద్ధిగా కలుగును, లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడును. లేనివాడు అంటే దేవుని రాజ్య మర్మంలో మాకెందుకులే అని చెప్పేసి అనేవారి దగ్గర నుంచి ఉన్నది కూడా ఇలాగ ఉండకూడదు. మనం హల్లెలూయా. మనం దేవుని రాజ్య మర్మాలు ఎరగాలి. ఎందుకనంటే మనం ఇక్కడ జీవించే జీవితం కాదు, వేవేల సంవత్సరాలు, యుగములు జీవించేటువంటి ఆ యొక్క రాజ్యం యొక్క మర్మాలను మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఏది శ్రేష్టమైనది? ఏమండి, మీరు అందరూ ఇప్పుడు టమాటాలు కొంటారు కదా, పాడైనవి కొంటారా, పాడైపోయేటివి కొంటారా, మంచిగా ఒక 4 రోజులు ఆగేటివి కొంటారా? మంచిదే కదా, గట్టిగా ఒత్తి ఒక 4 రోజులు ఆగేలాగానే కొంటారు కదా. ఎందుకు 4 రోజులు ఆగాలని? పాడైపోయేటివి కొంటారా? లేదు, పక్కన పడేస్తారు. టమాటాలకే మనం అంత ప్రాముఖ్యత ఇస్తే మన జీవితం ఇంకెంత శ్రేష్టమైనదండి, చాలా శ్రేష్టమైనది. ఇది కోల్పోతే మళ్ళీ తిరిగి దీన్ని రిపేర్ చేసుకుందాం అనే దానికి లేదు. ఒక్కసారి వెన్ వి లాస్ట్ ఇట్ లాస్ట్ ఎవ్రీథింగ్, అంతే. అన్నీ కోల్పోతాం. మనం కోల్పోకూడదని ప్రభు అన్నీ చెప్పే దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి హీజ్ ఎ ప్రజెంట్ హెల్పర్. నువ్వు ఏది అడిగితే అది చెప్తాడు. నాకెవరు బోధించలేదు, దేవుణ్ణి అడిగినాను. అవును ప్రభు, నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరిచినాడు. హల్లెలూయా. తెరిచి నాకు కండిషన్ పెట్టినాడు. మీకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ దాచుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభు నాతో కండిషన్ పెట్టినాడు. నీకు చెప్తాను కానీ అన్నీ చెప్తావా? అన్నీ చెప్తాను ప్రభు, ఏది దాచుకోను, నువ్వు చెప్పే మర్మాలన్నీ చెప్తాను అని చెప్పేసి అన్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవును, కలిగిన వానికి ఇంకా సమృద్ధిగా ఇస్తాడు. లేని వాని దగ్గర నుంచి అన్నీ తీసేస్తాడంట. తీసివేయడానికి కాదు, మనం పొందుకోవాలి. హల్లెలూయా. పరలోక రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడినది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. లేని వాని దగ్గర నుంచి కలిగినది ఉన్నది కూడా తీసి పడేస్తాడు, ఉన్నది కూడా తీసివేస్తాడు. ఓకే, ఇంకా చూడండి. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు నున్నారు. ఏ మర్మం దేవుడు చెప్తున్నాడంటే పరలోక రాజ్య మర్మాలను చెప్తున్నాడు. పరలోక రాజ్యము చూచియుండి అంటే పరలోక రాజ్యాన్ని ఎక్కడ చూస్తున్నాము అని చెప్పేసి మీరు అనవచ్చు. పరలోక రాజ్యాన్ని ఎక్కడ చూస్తున్నాము? పరలోక రాజ్యం ఎక్కడుంది? మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. లూకా 17:21 పరలోక రాజ్యం మీ మధ్యలోనే ఉన్నది. ఈ పరలోక రాజ్యము శక్తిహీనమైనది కాదండి. శక్తిహీనమైన దాని వెంబడి లోకమంతా పడుతుంది. హల్లెలూయా. శక్తి కలిగిన దాని వెంబడి పడడం లేదు. మనమైతే దేవుని శక్తిని చూడాలి. హల్లెలూయా. హల్లెలూయా. శక్తిని చూసి మనము అనుకోలో దేవుని రాజ్య మహిమ. అందుకని మరియతో అంటాడు, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ప్రభు అంటాడు, మరియా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. అది దేవుని యొక్క శక్తి,
దేవుని శక్తి కార్యాలు జరిగేది. హల్లెలూయా. చనిపోయిన వానిని లేపేది దేవుని శక్తి. దేవునికి స్తోత్రం కలుగును. నశింపబడుచున్న దాన్ని తిరిగి జీవింప చేసేది దేవుని శక్తి. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే మాటలు కాదండి, ఏదో ఇలా చెప్పడం కాదు, చెప్పడం మాటలతో కాదు. ఒకసారి చూడమ్మా, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన 4:20 దేవుని రాజ్యము. దేవుని రాజ్యం ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యము. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. వారి శక్తితోనే ఉన్నది. శక్తితోనే ఉన్నది. మాటలు ఎన్నైనా చెప్పొచ్చండి, అద్భుత కార్యాలు జరిగించాలి. హల్లెలూయా. నువ్వు అవసరతలో, అక్కరలో, అనారోగ్యతలో ఉన్నప్పుడు దేవుని హస్తము ముందుకు రావాలి. వచ్చి అద్భుత కార్యం జరిగినప్పుడు, దేవుని శక్తి కార్యాలు జరిగినప్పుడు అది దేవుని రాజ్యముగా స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. చెప్తున్నారు అందంగా ఇక్కడే 1 కొరింథీ పత్రిక మీరు మూడు అధ్యాయాలు స్పష్టంగా చదివితే చాలా క్లియర్గా అర్థమవుతుంది లోకంలో ఉన్నవారు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది. దెర్ ఇస్ నో పవర్ను ఆశ్రయిస్తున్నామా, మాటలను ఆశ్రయిస్తున్నామా? ఆకర్షణీయమైన, అందంగా, రమ్యంగా, మంచిగా మాట్లాడి ఏం చేసింది సాతాను? అవ్వను మోసం చేసింది. దట్ విల్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఆల్సో. హల్లెలూయా. యు సీక్ ద పవర్ ఆఫ్ ద గాడ్. మీరు శక్తిని ఆశ్రయించండి, భక్తిని కాదండి. హల్లెలూయా. దేవుని కార్యాలు జరిగే శక్తి కావాలి మనకు, భక్తి కాదు. తిమోతి పత్రికలకు ఉన్నాడు, మీరు పైకి భక్తి గలవారి వలె ఉంటున్నారు కానీ దేవుని శక్తిని అనుసరించని వారునై ఉన్నారు అని అంటాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద పవర్. అందుకని అంటున్నాడు, వారి మాటలను కాదు కానీ వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శక్తి కలిగినటువంటి దేవుని రాజ్యమును గురించి, పరలోక రాజ్యమును గురించి ప్రభు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ అనేక మంది మనం చూసినట్లయితే వారు చూచుచుండియు చూడరు. చూస్తారు, అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చూస్తారు. మనకెందుకులే, మనకు కాదులే. వినియుండియు గ్రహింపకయునున్నారు. వింటారు, కొంతమంది సాక్ష్యాలు చెప్తారు. ఆ సాక్ష్యాలను బట్టి మనం బలపరచబడాలి. అంటే దేవుడు ఒక కార్యం చేసినట్టు ఇంకొకరు చేస్తారు, ఒకరి జీవితంలో చేసినట్టు ఇంకొకరి జీవితంలో చేస్తాడు. అంతే. ఇట్స్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ ఎనీ పర్సన్. అందరికీ సమానమైన వాడు. హల్లెలూయా. కాబట్టి వీ హ్యావ్ టు సీక్ ద పవర్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. ఒకసారి చూడమ్మా. ఇంకా ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలిసికొనరు. ఓకే, ఇంకా చూడమ్మా. అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ కన్నులు చూచుచున్నవంటే వారు ఎవరిని చూస్తున్నారు? శిష్యులు ప్రభువును చూస్తున్నారు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా ఆదికాండం మొదలుకొని మలాకి వరకు చెప్పబడిన ప్రతి మాట యేసు ప్రభువు విషయములో, ఆయన రూపములో ప్రత్యక్షంగా కనబడుతున్నది. ఈ కనబడని మీ కన్నులు ఏమైనాయంట? ధన్యములైనవి. హల్లెలూయా. మీరు చూస్తున్నారు, మీరు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఆదికాండం నుంచి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రభువును చూడాలని అనుకున్నారు, కానీ చూడలేకపోయిన వారికంటే చూచుచున్న మీరు ధన్యులు. హల్లెలూయా. చూడమ్మా, ఆ మాట అంటుండే.
మీ చెవులు మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి. మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు అంటున్నాడు, మీరు ధన్యులు. ప్రవక్తలు, నీతిమంతులు, అనేకమైనటువంటి వారు పాత నిబంధనలో ఉన్నటువంటి నీతిమంతులంతా ప్రభువును చూడాలనుకున్నారు, చూడలేకపోయారు. ప్రభు యొక్క స్వరాన్ని వినాలనుకున్నారు, వినలేకపోయారు. కానీ మీరు వింటున్నారు. హల్లెలూయా. మీరు ధన్యులు అంటున్నారు అని వెరీ క్లియర్గా చెప్పి, ఇప్పుడు ఈ యొక్క విత్తువాడు కోయివాడు అనే ఉపమానం యొక్క భావాన్ని, అర్థాన్ని చెప్తున్నాడు. ఒక్కసారి చూడండి, అందరు చూడండి దయచేసి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నది ఇదంతా కూడా. విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఏంటండి భావము? నిజమైన ఒరిజినల్ ప్రభువు నోట నుండి వచ్చినటువంటి, స్పష్టంగా ప్రభు చెప్పినటువంటి మర్మం అండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఏంటి ఆ మర్మము. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా. చూడండి ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? రాజ్యమును, దేవుని రాజ్యమును గురించిన వాక్యమును గురించి చెప్తున్నాడు. వాక్యము, దెర్ ఇస్ ఎ సీడ్. నేను శుక్రవారం చెప్పినాడు, వాక్యం అంటేనే విత్తనము. హల్లెలూయా. ఒకసారి చూడమ్మా మళ్ళీ లూకా సువార్త 8వ అధ్యాయము 10వ వచనమా 12వ వచనం. వాక్యం అంటే ఏంటి? విత్తనం అంటే ఏంటి? 11 చూడండి, 8:11 లూకా సువార్త. వాక్యం అంటే ఏంటి? ఈ విత్తనం అంటే ఏంటి? లూకా 8. ఈ ఉపమాన భావమేమనగా విత్తనము దేవుని వాక్యము. చాలా విత్తనం ఏంటంట? దేవుని వాక్యము. దేవుని వాక్యమే విత్తనం, విత్తనమే దేవుని వాక్యం. దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు, విత్తనాన్ని ఇస్తున్నాడు. అంటే ఈ వాక్యమే విత్తనమై ఉంటున్నది. ఈ యొక్క విత్తనం గురించి చెప్తున్నాడు. దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక దుష్టుడు వచ్చి, గ్రహింపకపోతే ఏమవుతుందంటే దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. హల్లెలూయా. ఈ త్రోవ పక్కన పడేది ఏంటంటే విని కూడా గ్రహించక ఉంటారు కదా. నడిపించిన నావలే పాస్టర్ ఇతరు మన ప్రాణాన్ని మనీ చేద్దామని చెప్పి వాక్యాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆ వాక్యాన్ని ఎవరు వచ్చి ఎత్తుకొని వెళ్తారంట? దుష్టుడు వచ్చి. ఎక్కడ విత్తబడిన వాక్యము? హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు అపవాది, సాతాను, దుష్టుడు. ఇంకా చూడమ్మా, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. త్రోవ పక్కన పడిన విత్తనాలంటే ఆ యొక్క పక్షులు వచ్చి, ఆ దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు. అందుకని వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా మనం భద్రపరచుకోవాలి. హల్లెలూయా. మన హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ఇంకా చూడండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. ఇక్కడ చూసినట్లయితే ఇంకా కొంతమంది ఉంటున్నారు. కొంతమంది హృదయాలలో ఏమవుతుంది? వాక్యం విత్తబడుతుంది. వాక్యం విత్తబడగానే సంతోషంగా అంగీకరిస్తారు. అంటే ఇక సంఘంలో ఉన్నప్పుడు చెప్పేటప్పుడు చాలా వాక్యం, చాలా అబ్బా ఏం వాక్యం చెప్పినాడు అదే అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్తో ఉంటారు. బయటికి పోగానే ఏమైపోతుంది? ఆ వాక్యము మరిచిపోతారు. హల్లెలూయా. వాక్యము ఎక్కడ పడింది? హృదయంలో ఉన్నటువంటి రాతి నేల పైన పడింది. అదే ఉన్నది నేను చెప్పేది కాదు. చూడండి, రాతి నేలన విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను కలగగానే అభ్యంతరపడు. ఆ వాక్యం యొక్క వేరు లేదు కాబట్టి అభ్యంతరపడతాడు. శ్రమ రాగానే పడిపోతాడు. శ్రమ రాగానే ఆ యొక్క విత్తనంలో వేరు లేదు కాబట్టి ఏమైపోతుందంటే పడిపోతాడు. పడిపోయి మళ్ళీ వెనకకు వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎమోషన్తో కాదండి. అందుకని నేను ప్రతిసారి దయచేసి గమనించండి. ఎందుకు ప్రభువా నాతో మాట్లాడండి అని చెప్పేసి మీతో
మీతో కూడా ప్రార్థన చేపిస్తాను. ఎందుకు? దేవుని వాక్యం మన హృదయములో విత్తబడాలి, మంచి నేలన విత్తబడాలి. ఎమోషన్స్తో కాదు, ఇది వెరీ ఎగ్జైట్మెంట్తో కాదు, చాలా క్లారిటీగా స్పష్టంగా వినాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడ 9వ వచనంలో చెవులు గనవాడు వినును గాక. మనం వినాలి, విని మన హృదయంలో భద్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందిని అడిగితే, పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పినారు ఈరోజు? చాలా మంచి వాక్యం చెప్పి. ఏం వాక్యం? అబ్బా చాలా ఎక్సలెంట్ ఉంది వాక్యం. ఏంటిది ఆ వాక్యం? ఏం లేదు. ఏమైపోయినా మర్చిపోయారు. శ్రమ రాగానే, కష్టం రాగానే, ఇబ్బంది రాగానే వాక్యాన్ని మర్చిపోతాం. హల్లెలూయా. ఆ వాక్యం అనే వేరు లేకపోతే మనము పడిపోతాం అంతే. రాతి నేలన పడింది ఎలాగ నశించిపోతుంది? శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఎండిపోతుంది, వేరు ఉండదు కదా, ఎండిపోతుంది. అలాగుండకూడదు మనం. హల్లెలూయా. ఆ వాక్యం అనే విత్తనం మన హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరచుకున్నప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను వినండి. నీకు ఆర్థికపరమైన ఇబ్బంది వచ్చింది. ఇదైతే అందరికి అర్థమవుతుందని సరైన ఇల్లస్ట్రేషన్ చెప్తున్నా. ఆర్థికపరమైన ఇబ్బంది రాగానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో, టక్కుమని నీకు ఆకాశం నుండి ద్వారాలు తెరిచి 500 నోట్ల కట్టలు ఇవ్వడు. ఏమి గుర్తు చేస్తాడు? వాక్యాన్ని గుర్తు చేస్తాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని గుర్తు చేస్తాడు. ఎవరు చెప్పినారనేది పక్కన పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ వాక్యాన్ని జ్ఞాపకము చేస్తాడు. హీ రిమెంబర్స్. హల్లెలూయా. ఏమని జ్ఞాపకం చేస్తాడు? క్రీస్తు యేసు నందు, దేవుని మహిమలు క్రీస్తు యేసు నందు మీ ప్రతి అవసరము తీర్చబడును. హల్లెలూయా. నీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఆహారం గురించి అడుగుతున్నావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కానీ మీ పరలోకపు తండ్రిని వాటిని మిమ్మల్ని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని వాగ్దానాన్ని గుర్తు చేసి నిన్ను ధైర్యపరుస్తాడు. హల్లెలూయా. ధైర్యపరిచి ఆ వాక్యం మీద మనం ఇంకా విశ్వాసాన్ని పెంపొందించుకొని ప్రభువునందు మనం విశ్వాసం ఉంచి దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకుంటాం. ఎందుకు విశ్వాసం ఉంచుతామంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారానే నువ్వు దీవెనలు పొందుకుంటావు. హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని ప్రభు నీలో నుంచి పెంపొందింప చేస్తాడు. హల్లెలూయా. పెంపొందింప చేస్తాడు. ఇట్ విల్ ఇంక్రీజ్ ద ఫెయిత్. అందుకనే ప్రభు అంటాడు, నీ విశ్వాసం అది కొంచెం ఉన్నా, ఆవగింజంతున్న చాలు. ఏంటి ఆ విశ్వాసం? ఆ అవసరానికి సంబంధించిన ఆ యొక్క చిన్న విశ్వాసము, కొద్ది విశ్వాసం నీకుంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? నీ విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ మన పరుగు పందెములో ముందుకు పరిగెత్తాలి. హల్లెలూయా. నీ ముందున్నటువంటి రేసులో అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీ విశ్వాసము నీ యొక్క రిజల్ట్ను తీసుకొని వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మన విశ్వాసాన్ని పెంపొందింపచేసే వాక్కును జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్యమే నీ హృదయం లేకపోతే ఏమి లాభము? ప్రభు జ్ఞాపకం చేస్తాడా లేదా? ఒకసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 26. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ, అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఏం బోధిస్తాడు? నీలో ఉన్నటువంటి నీ అవసరతలో అక్కరకు వచ్చే వాక్యాన్ని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము హీ రిమైండ్స్. హల్లెలూయా. నీకు జ్ఞాపకము చేస్తాడు. చేసి ఇది కాదు సరి అయినది ఇది అని చెప్పేసి జ్ఞాపకము చేస్తాడు. ఆ వాక్యాన్ని నీలో మళ్ళీ ఎన్హాన్స్ చేస్తాడు. చేసి నిన్ను బలపరిచి ధైర్యపరిచి నువ్వు విశ్వాసములో కొనసాగేలాగున చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఈ యొక్క రాతి నేలన పడగానే, చిన్న చిన్న సమస్యలు రాగానే, శ్రమ రాగానే అభ్యంతరపడి మళ్ళీ వెనుకకు వెళ్ళిపోతారు.
అందుకే అనేక మంది వెనుకకు తగ్గేది ఎందుకంటే వారిలో వాక్యం ఎక్కడ పడ్డది? రాతి నేల అనేటువంటి ఆ యొక్క హృదయంలో పడ్డది. కాబట్టి వారు వెనుకకు తగ్గిపోతున్నారు. ఇంకా చూడండి, ఇంకొక ముళ్ళ పొదలలో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని, వాక్యం వింటాడు, చాలా బాగా వాక్యం వింటాడు, కానీ ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును. ఐహిక విచారం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు. దిస్ వరల్డ్లీ డిజైర్స్, లోక సంబంధమైనటువంటి ఆశలు. ప్రభు అంటాడు, లోకము దాని ఆశలు గతించిపోవును. కాబట్టి ఆ గతించిపోయే ఈ ఐహిక విచారములు గురించి కాదండి. అలాగే ధన మోసం, దెర్ ఇస్ ఏ డిసెప్షన్ ఆఫ్ ద మనీ డిసెప్షన్. ఇది అతిపెద్ద అది ఉన్నది. ఇది ఏం చేస్తుందంట? నీ విత్తనాన్ని, నీ విశ్వాసాన్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. ఇది కాదు ఇది అంటుంది. అనేసరికి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ యొక్క ముళ్ళ పొదలు, ఈ ముళ్ళు ఏం చేస్తాయంటే ఆ యొక్క చెట్టును అణిచివేస్తాయి. అలాగూ ఈ యొక్క ఐహిక విచారములు కానీ వాక్యాన్ని మనల్ని అణిచివేయకుండా చూసుకోవాలి. ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు ఏమవుతాడంట? నిష్ఫలుడవును. దెర్ ఇస్ నో ఫ్రూట్. హల్లెలూయా. నిష్ఫలుడు, ఫలితము ఉండదు, నిష్ఫలితం ఉంటుంది, ఏ ఫలితం ఉండదు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి మనం పోతే మనకు నిష్ఫలితము వస్తుందని ప్రభువు చాలా స్పష్టంగా మనకు అర్థం చేపిస్తున్నాడు. ఇంకా చూడమ్మా, మంచి నేలను విత్తబడిన వాడు, ఇంకా కొన్ని విత్తనాలు, మిగిలిపోయిన కొన్ని విత్తనాలను ఈ విత్తువాడు వేస్తున్నాడు. ఎక్కడ వేస్తున్నాడు? మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. వినాలి, గ్రహించాలి. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. నేను అడిగినాను, ఎందుకు ప్రభు బైబిల్లో చాలా చక్కగా రాపించి పెట్టినావు కదా, మళ్ళీ మేమంతా ఎందుకు చెప్పుడాను. మొన్న ఒకరు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, బైబిల్లో అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బైబిల్లో, కానీ ఎలా ఉన్నాయి? ఒక 100% ఒక సబ్జెక్టు 100 పేజీలు ఉంటే దానిని ఒక్క పేజీలోనూ ఒక్క సెంటెన్స్లోనే రాపించి పెట్టినాడు దేవుడు. హల్లెలూయా. ఇట్స్ ఏ కోడ్లో రాసి పెట్టినాడు. అంత నీకు విపులంగా వివరంగా ఏమి రాపించి పెట్టలేదు. ఎందుకు రాపించి పెట్టలేదు? అది అంటే మనిషి దాని లోతును గ్రహించాలి, ఆ వాక్యపు లోతులోనికి వెళ్ళి ఆ ట్రెజర్స్ ఏవైతున్నాయో, ఆ మర్మాలు ఏవైతున్నాయో వాటిని పొందుకోవాలి. హల్లెలూయా. ఇక అన్నీ రాసి పెడితే ఈ పుస్తకం కాదు, ఏం సరిపోతుంది ఏమన్నా? ప్రభు చేసిన, మాట్లాడిన అన్నీ రాపించాలంటే సరిపోతుందా? ఏమీ సరిపోదు. ఈ భూలోకమంద పుస్తకం చేసి రాసిన కూడా సిరా. ఒకసారి ఆ మాట చూడు. చేసిన కార్యములు ఏంటా వాక్యం ఏంటి? మత్తయి సువార్త, యోహాను సువార్త 21:22. ఒక్కసారి చూడండి. హల్లెలూయా. 25వ వచనం. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని. ఏం సరిపోదని? ఆ గ్రంథాలకు, ఆ పుస్తకాలకు భూలోకమే సరిపోదు. నాకు తోచుచున్నది. సరిపోనటువంటి జ్ఞానాన్ని దేవుడు తన దగ్గర దాచుకొని ఈ బైబిల్ గ్రంథంలో కొంచెం అంత ఒక చిన్న హింట్. హల్లెలూయా. హింట్ అండి, చిన్న హింట్. అనేక మంది అంటారు కదా, కానీ అనేది పెద్ద అర్థం ఇచ్చేటిది. కానీ అనేదే ఒక చిన్న కానీ, 2 అక్షరాల పదము గొప్ప మర్మాన్ని దాగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దాన్ని మనం లోతుగా ధ్యానించినప్పుడు దాని యొక్క మర్మము, దాని యొక్క వివరణ మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ మంచి నేలన విత్తబడిన వాక్యము విని గ్రహించుడు. వినడము వేరు, గ్రహించడం వేరు. వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఇవాళ ఉదయకాల సమయంలో నేను అదే అనుకున్నాను.
బైబిల్ చదవడం అంటే, నేను చిన్నప్పుడు సంఘానికి వెళ్ళినప్పుడు బైబిల్ చదవడం అంటే నాకు ఎందుకు ఆశ ఎక్కువగా ఉండేది. మా సంఘంలో పాస్టర్ గారు, ఇస్రాయేల్ పాస్టర్ గారు అని చెప్పేసి ఉండే, చాలా వాక్యాలు ఇన్ని రెఫరెన్సులు చెప్పేవాడు. రెఫరెన్స్ చెప్పగానే మా సంఘంలో ఉన్నటువంటి 2-3 అమ్మాయిలు ఉండే, వాళ్ళు టక్కుమని బైబిల్ తీసి చదివేవాళ్ళు, టక్కుమని తీసి నేను వారిని చూసి, ఏంటి వీళ్ళు ఇంత ఫాస్ట్ చదువుతున్నారు, నేను చదవాలని ఆ ముగ్గురికి పోటీ పడ్డాను నేను. హల్లెలూయా. పోటీపడి వాక్యం అనగానే ఇట్లా తీయగానే టక్కుమంది తీయాలి, తీయాలి. ఇలాగ చదువుతూ ఉంటే దేవుడు నాకు అదే ప్యాటర్న్ చెప్తా ఉన్నాడు. ఆయనను చూసినావు కదా, అలాగే నువ్వు కూడా వాక్యాన్ని తీపించి చదివిపియాలి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం రుచి చూసి, చదివి, చూచి, విని మనము మన హృదయంలో దాచుకోవాలి. హల్లెలూయా. ఇదే గొప్ప ట్రెజర్ అయి ఉంటున్నది, ఐశ్వర్యం. దేవుని వాక్యమే గొప్ప ఐశ్వర్యం అయి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అందుకనే విని గ్రహించాలి. దాని లోపల ఉన్నటువంటి మర్మం ఏంటిదని గ్రహించి అప్లై చేయాలి. హల్లెలూయా. దాన్ని అప్లై చేయకుండా రాదు. మళ్ళీ అప్లై చేయకుండా రాదు. నేను గతంలో చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ వాక్యం రాయబడింది ఏమీ పని చేయదు. హల్లెలూయా. రాయబడింది ఏమీ పని చేయదు. ఈ రాయబడిన వాక్యాన్ని నువ్వు ఎత్తిపెట్టి పలకాలి, రిలీజ్ చెయ్యాలి. హల్లెలూయా. రిలీజ్ చేసినప్పుడు దీంట్లో ఉన్నటువంటి శక్తి బయటికి వస్తుంది. దేవాది దేవుడు ఆదికాండం 3వ వచనంలో అంటున్నాడు, వెలుగు కలుగును గాక. హల్లెలూయా. వెలుగు అనేది వాక్యము. యోహాను సువార్తలో యేసు ప్రభువే వెలుగై ఉన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటాడు. ఆ వెలుగును ప్రభువే మొట్టమొదటిసారి పలికినాడు. హల్లెలూయా. పలకగానే ఏమైంది? వెలుగు కలిగింది. నువ్వు పలకకుండా దీన్ని ధ్యానిస్తే, దీన్ని చూస్తే, దీన్ని చదివితే అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యాలన్నీ కూడా ఏమి చేంజ్ కావు. పలకాలి, పలికినప్పుడు అవుతుంది. ఈ వాక్యాన్ని, ఇక్కడ రాయబడిన వాక్యాన్ని నువ్వు పలకాలి. ఈ వాక్యాన్ని దేవుడు ఎక్కడ పెట్టినాడు? మన నోట పెట్టినాడు. ఈ దేవుని వాక్యం నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది కాబట్టి నువ్వు పలకాలి. పలికినప్పుడు తప్పకుండా అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందుకని మంచి నేలను విత్తువాడు విని గ్రహించువాడు. అట్టివారు, ఎట్టివారు? విని గ్రహించిన వారు సఫలులు అంటే సక్సీడ్ ఇన్ దేర్ డీడ్స్, ఇన్ దేర్ వేస్. ఎప్పుడు సక్సెస్ వస్తుందంటే వాటిని అవలంబించినప్పుడు, మంచి నేలను విని గ్రహించి దాన్ని అప్లై చేసినప్పుడు సక్సెస్ వస్తుంది. హల్లెలూయా. ఎలా ఉంటుంది ఇంకా చూడండి. సక్సెస్, సఫలులై ఒకడు 100 folds. ఫస్ట్ 100 folds అంటున్నాడు ప్రభు. తక్కువది ఎప్పుడు మాట్లాడడం లేదు ప్రభు. నీ గురించి చిన్నగా మాట్లాడాడు దేవుడు, ఎప్పుడు గొప్పగా మాట్లాడతాడు. హల్లెలూయా. ఆ పిరికి వాడై ప్రాణ భయముతో గతుకు అనుకుంటూ ఆ గోధుమలను ఆ గానుగు చాటున దుల్లగొడుచున్నటువంటి గిద్యోనుతో అంటాడు, పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. ఎవరో మైటీ వారియర్ అంటున్నాడు. హల్లెలూయా. ఓ పనికి మాలినోడా, పిరికివాడా అనడం లేదు. హల్లెలూయా. దేవుడు నేను ఒక డెస్టినీతో పిలుస్తాడు. నీ సిన్నుతోను పిలుకడు, సాతాను పిలుస్తుంది నీ యొక్క పొరపాట్లను బట్టి. హల్లెలూయా. ఓ అబద్ధికుడా, ఓ మోసగాడా, ఓ ఇదిరా, ఓ నరహంతకుడా, ఓ ఇవన్నీ పెట్టి పిలిచేది సాతాన్. దేవుడు పిలిచాడు, యు ఆర్ ద హోలీ వన్. హల్లెలూయా. మీరు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని పరిశుద్ధ జనమునై ఉన్నారని దేవుడు మాట్లాడతాడు. అపవాది మాట్లాడుతుంది, సైతాను. అందుకని మాటలను జాగ్రత్తగా వినాలి. ఏ నోటి నుండి ఏ మాట వస్తుంది, అలా ఏ నోటి నుంచి ఏ మాట వస్తుంది అనేది మనం గ్రహించాలి, గమనించాలి. హూ ఇస్ స్పీకింగ్ త్రూ దెమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడమ్మా, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. ఫలించే వారుగా ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకని మొదటి కీర్తనలో ఆ 4వ వచనం నుంచి ఒక్కసారి చదవండి. మొదటి కీర్తనలో ఎలాగూ మనం ఫలించాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఏ ధర్మశాస్త్రం? వాక్యము. ధర్మశాస్త్రం అంటే వాక్యము. ఆ వాక్యమునందు ఆనందించుతూ దివారాత్రము దానిని ధ్యానించువాడు. నైట్
దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె నుండి. ఎలా ఉండాలి? ఫలమిచ్చే చెట్టుగా, మనం ఫలించే వారుగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. అతడు చేయనదంతయు సఫలమగును. అంత కొంత కాదండి, అలాగుండి మనము చేయునదంతా సఫలం చేస్తాడు దేవుడు. దెర్ ఇస్ అ ప్రొసీజర్స్ రిటన్ ఇన్ ద బైబుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రొసీజర్స్ను మనం ఫాలో అయితే తప్పకుండా మనము సక్సీడ్ అవుతాము, సఫలులు అవుతాము. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనము ఈ విత్తుట కోయిట గురించి నేను రాసుకున్న దాంట్లో కనీసం ఒక 15 వరకు రెఫరెన్సులు రాసుకున్నాను. ఒక 2 చెప్పినాను అంతే. హల్లెలూయా. ఇది హ్యూజ్ సబ్జెక్ట్. దేవుడు లోతులోనికి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదీ విత్తనమై ఉంటున్నది. ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా విత్తనమై ఉంటున్నది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీరందరూ కూడా వింటున్న మీ హృదయాలలో విత్తబడుతుంది. ఏంటిది? దేవుని వాక్యము. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుని వాక్యము ఫలింపబడాలని మనం కోరుకోవాలి, వినాలి, గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి చూడమా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమియ్యవలెను. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఈ 2 మాటలు అర్థం కావాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. దేవునికి ఏం కాదు, దేవుడు ఏమో అవమానాల పాలు కాడు. మోసపోయేది ఎవరు? మనమే మోసపోతాం. హల్లెలూయా. మనమే మోసపోతాం. దేవుడైతే వెక్కిరింపబడు. మనం ఇట్లా అయినందుకు దేవుని ప్రజలు ఇలా ఈయన ఇట్లైంది, ఆయన అట్లయింది అని చెప్పేసి ఎవరు అన్న కూడా దేవునికి ఏం కాదు. ఎందుకంటే దేవుడు వెరీ పర్ఫెక్ట్. హీఈస్ అ హోలీ వన్, రైట్ అండ్ రైచియస్ వన్. దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో. ఎవడండి మనుష్యుడు? హూమ్ ఎవర్ దట్, ఉమెన్ ఆర్ మెన్ ఆర్ చిల్డ్రన్, ఓల్డర్, ఎవ్రీవన్, ఎంత వయసు వారైనా మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ పంటనే వస్తుంది. నువ్వు ఏది విత్తితే అది వస్తుంది. హల్లెలూయా. దాంట్లో వేరే ఇంకేం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము చెడ్డవాటిని విత్తి మంచి రావాలంటే వస్తుందా? ఎఫెసీ పత్రికలో ఒక మాట చూడమ్మా. ఐ థింక్ 4వ అధ్యాయం హల్లెలూయా. 6:8 చూడండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో. ఏ కార్యం అండి? సత్కార్యము, మంచి కార్యము, మంచి విత్తనము. ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు. ఇక్కడ సత్కార్యము చేస్తే మళ్ళీ దాని ఫలం మనకు వస్తుంది. చెడ్డవి విత్తితే చెడ్డ వస్తాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏ భేదము లేదు. దేవుడు అన్ని పర్ఫెక్ట్గా చేసి పెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము మంచినే విత్తాలని ప్రభువు మనల్ని ప్రేమించినాడు. నేను సింపుల్ లాజిక్లో కొద్దిసేపు చెప్పేసి నేను ముగిస్తాను. దేవుడు మనము అన్యాయస్తులమైనను మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టి ప్రభు ఏమంటున్నాడు? జస్ట్ నేను నిన్ను ప్రేమించిన కదా, మీరు ప్రేమించండి. హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు నా వాడు కాదంటాడు. ఆయన ప్రేమించినాడు. ఆయన ప్రేమకు మనం పాత్రలం అయినాము కాబట్టి మనము ప్రేమించాలి అంతే. హల్లెలూయా. మనం ఎలాగ పొందుకున్నామో అలాగే ఇవ్వాలి అంతే. ఇంక వేరే ఏమీ లేదు. మనం ఇవ్వకుండా మనం ఎవరినైనా చూసి మనం ఏమి ఈర్ష్యపడకూడదు, సనగకూడదు, గునకూడదు, ఏం చేయకూడదు. హల్లెలూయా. ప్రభు అలాగ చేయలేదు.
యూనివర్సల్గా ఒక్క మాట అన్నాడు ప్రభు కల్వరి శిలువ పైన. మొట్టమొదటి మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు, వీరిని క్షమించు. అంతే. క్షమిస్తే ఒక పెద్ద చైనా గోడ, ఎరుకో గోడ కూల్చబడుతుంది. హల్లెలూయా. నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆ గోడ ఏదైతున్నదో అది తొలగిపోతుంది. అప్పుడు దేవుని దీవెనలను వద్దంటే వస్తాయి. హల్లెలూయా. వద్దంటే వస్తాయి. ఆ గోడ ఉన్నంత వరకు మనం ఏమి చేసినా అది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం విత్తాలి, విత్తాలి, విత్తాలి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరలోక రాజ్యం మన మధ్యలోనే ఉన్నది, మన మధ్యలో ఉన్నది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పరలోక రాజ్యము మనకు 100 ఫలం ఇస్తుందా లేదా? మీరు ఏది విత్తితే అది వస్తుందండి. మీరు ప్రేమను విత్తితే ప్రేమనిస్తారు. మీరు ద్వేషమును విత్తి ప్రేమను పొందుకోవాలంటే పొందుకోగలమా? ఇంపాసిబుల్. పగను విత్తి ప్రేమను పొందుకోగలమా? అలాగే చెడ్డ విత్తనాలు విత్తి మంచి విత్తనాలను పొందుకోగలమా? పొందుకోలేము. ఒకసారి చూడమ్మా, లూకా సువార్త 6:38. క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడతారు. అప్పుడు మీరు క్షమింపబడతారు. మనం క్షమిస్తే మళ్ళీ మన దగ్గరికి ఏమొస్తుంది? క్షమాపణ అనే విత్తనాన్ని నువ్వు విత్తితే మళ్ళీ నీ దగ్గరికి ఏమొస్తుంది? క్షమాపణ వస్తుంది. ఇంకా ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఇవ్వుడి అప్పుడు మీకు ఇయ్యబడును. హల్లెలూయా. మనం ఇవ్వాలి, ఇవ్వాలి, ఇవ్వాలి. దేర్ ఇస్ ఏ సీడ్ ఇవ్వడం, విత్తనము ఇవ్వడం. హల్లెలూయా. ఈ విత్తనాన్ని ఇస్తే ఏమవుతుందట? మీకు ఇయ్యబడును, మీకు ఇవ్వబడును. అనచి ఎలా ఇస్తాడు? అనచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను. ఏ కొలత అండి? నిండు కొలత. మనుషులు మీ ఒడిలో కొలుతురు. మనం ఇస్తే దేవుడు ఎలా ఇస్తున్నాడు? మనం ఒక్క విత్తనం విత్తితే ఎన్నంతల ఫలం వస్తుంది? 100 ఫలం. అలాగే బైబిల్లో అనేకమైన ప్రూఫ్లు ఉన్నాయి. ఈ విత్తనము మనం విత్తేది ఏదైతుందో అది ప్రభువే ఇస్తున్నాడు. అయితే నువ్వు విత్తేటప్పుడు సనుక్కుంటూ గొనుక్కుంటూ విత్తకూడదు. హల్లెలూయా. సంతోషంగా విత్తాలి. ఈ విత్తే ఉపమానంలో ఉన్నటువంటి వానిలాగా విత్తకూడదు. వాడు కొన్ని విత్తనాలు త్రోవ పక్కన వేసినాడు, కొన్ని రాతి నేలన, కొన్ని ముళ్ళ పొదలు వేసినాడు. మనం అలాగ వేయకూడదు. హల్లెలూయా. చివరిగా మీకు ఒక చిన్న సబ్జెక్ట్ చెప్పి నేను ముగిస్తాను. అనేక మంది ఫైనాన్షియల్ గురించి అడుగుతున్నారు. ఓకే, వెరీ గుడ్. హల్లెలూయా. మనీ కూడా విత్తనాలండి. జాగ్రత్తగా వినండి దయచేసి. మనీ కూడా విత్తనాలే. నువ్వు విత్తేది ఏదైనా విత్తనాలే. హల్లెలూయా. నువ్వు మంచి నేలను విత్తితే తప్పకుండా అది వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, నేనుగా చెప్పేది. అయితే నువ్వు పరలోక రాజ్యంలో విత్తితే తప్పకుండా 100 ఫోల్డ్స్ పొందుతావు. 100 ఫలం తప్పకుండా నీకు వస్తుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే నీ దగ్గరకి దేవుడు విత్తనాలు ఇస్తే, విత్తనాలు ఎవరిస్తారు? ఒక్కసారి మళ్ళీ చూడమ్మా, 2 కొరింథీ పత్రిక 9:10. విత్తువానికి విత్తనము, భుజించుటకు ఆహారమును దయచేయి దేవుడు. ఇప్పుడు ఏమిస్తున్నాడు? విత్తేవానికి విత్తనం ఇస్తున్నాడు, తినడానికి ఆహారం ఇస్తున్నాడు. విత్తనము వేరు, ఆహారము వేరు. మీ ఆహారం ఎప్పుడైనా పొలంలో విత్తుతారా? ఆహారం ఎప్పుడైనా నీకు మళ్ళీ రిటర్న్ వస్తుందా? దేవుడు ఆహారాన్ని ఇస్తున్నాడు, విత్తనాలను ఇస్తున్నాడు. ఈ విత్తనాలు ఎందుకు? విత్తడానికి. నువ్వు విత్తితే మళ్ళీ 100 ఫోల్డ్స్ వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ విత్తనాలను ఇచ్చేది దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు సామర్థ్యం ఇచ్చి మీకు కొంత సొమ్ముని ఇచ్చినాడు. ఫైనాన్షియల్గా ఎదగాలని చెప్పేసి దేవుడు కూడా కోరుతున్నాడు. అయితే మీ విత్తనాలు మీ దగ్గరికి రాగానే, మీ యొక్క సొమ్ము మీ దగ్గరికి రాగానే అపవాది వస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు రాడు, నెలంతా రాడు. మీ దగ్గరికి ఒక అమౌంట్ వచ్చింది అనుకోండి, మీరు ప్రార్థన చేస్తారు, మోకాలు ఉండి ఉపవాసం ఉండి పట్టు విడవక ఎడతెగక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే దేవుడు కార్యం జరిగిస్తాడు. కార్యం జరిగించి రావాల్సిన ఏదో కొంత సొమ్మును దేవుడు మీకు ముందుకు తీసుకొస్తాడు. ముందుకు తీసుకొని రాగానే అపవాది వస్తుంది. ఎవడొస్తాడు? దుష్టుడు. హల్లెలూయా. దుష్టుడు వచ్చి మీ విత్తనాలను ఎత్తుకోపోవడానికి దుష్టుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు?
ఈఎంఐ కట్టవా, అప్పులు కట్టవా, వడ్డీలు కట్టవా, వీరికి కట్టవా, వారికి కట్టవా, అజ్జేయవా, ఇవన్నీ చూపిస్తాడు. ఇవన్నీ నిజమే కదా అని చెప్పేసి అన్నీ కట్టేస్తాం. అన్నీ కట్టేసరికి కొంత మిగులుతుంది. ఇవి కొంత దేవునికి ఏమి ఇస్తాం, వచ్చే నెల ఇద్దామని. వీడు ఏం చేస్తాడు, స్కిప్ చేపిస్తాడు. హల్లెలూయా. చేపిచ్చేసి మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ కనబడాడండి. మీరు కనబడుతున్నాను అడగండి. మీకు వచ్చిన సొమ్మప్పుడు తప్ప మళ్ళీ అపవాది కనబడడు. మళ్ళీ నెల అంతా కనబడతాడా? అస్సలు కనబడడు. ఎందుకంటే మీ విత్తనాలు, మీ ప్రథమ ఫలములను, మీ విత్తనాలను ఎత్తుకొని పోవడమే వాని యొక్క పని. కాబట్టి మీ విత్తనాలను పరలోక రాజ్యంలో ప్రథమ ఫలములను విత్తితే తప్పకుండా అది 100 ఫలము ఇస్తుంది. అది ష్యూర్, గ్యారంటీ. అది హల్లెలూయా, గ్యారంటీ. అది నువ్వు విత్తితే దేవుడు దానికి 100 ఫలం ఇస్తాడు. ఇచ్చి దాన్ని హెచ్చింప చేస్తాడు. హల్లెలూయా. ఎలా హెచ్చింప చేస్తాడు? నువ్వు విత్తితే దానికి విత్తనం ఇస్తే ఎలా విత్తుతాడు? అక్కడ ఉంది చూడమ్మా, 2 కొరింథీ 9:10 కంటిన్యూ చేయండి. తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి, మీకు విత్తనము దయచేసి విస్తరింపచేస్తాడు. మీరు ప్రతి విషయములో నువ్వు ఏ విషయంలో విత్తితే ఆ విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. దాన్ని విడదీస్తే 3 మాటలు ఉన్నాయి. పూర్ణ ఔదార్యం. పూర్ణంగా అంటే ఫుల్నెస్, ఔదార్యం అంటే చారిటీతోని మనము జనరస్గా ఇచ్చేది. ఇంకేంటి? భాగ్యం అంటే వెల్త్. పూర్ణ ఔదార్య భాగ్యము కలవారగునట్లు మీ నీతి ఫలములను వృద్ధి పొందిస్తాడు. మీ నీతి ఫలములు మీరు విత్తిన దాన్ని వృద్ధి పొందిస్తాడు. దిస్ ఈజ్ ద ప్రొసీజర్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పొలములో విత్తిన ఏ విత్తనము వ్యర్థం కాదండి. కానీ చాలా మటుకు చూస్తే లోకంలో నాకు కొంతమంది ఉన్నారు, కొంతమంది అంటే నమ్మకంగా ఇచ్చేవారు ఉన్నారు, 10వ భాగాలు ఇచ్చేవారు ఉన్నారు. వీరందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ కొంతమందికి కొంత సొమ్ము వచ్చింది. ఎగ్జాంపుల్గా చెప్పుకుందాం. 1,00,000 రూపాయలు వచ్చింది. 1,00,000 రూపాయలు వస్తే ఆ 1,00,000 రూపాయలు ఒక్క పాస్టర్ కంటే ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా పాయింట్ ఉన్నది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అన్నీ రాయబడి ఉన్నాయి. మలాకీ గ్రంథంలో ఉన్నది. ఒకసారి చూడమ్మా, దాన్ని చూపించి నేను మీకు ఫినిష్ చేస్తాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి 8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. దీని ద్వారా ఏమొస్తుంది? శాపం వస్తుంది. దేర్ ఇస్ ఎ కర్స్ అపియరెన్స్. నా మందిరములో. ఎక్కడండి? మందిరములో. దేర్ ఇస్ హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరములో. హల్లెలూయా. ఈ 10వ భాగములు ప్రతిష్ఠిత అర్పణలు ఎక్కడికి? దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దేని చేసి ఇది మీ 10వ భాగం ప్రతిష్ఠిత అర్పణలు మందిరంలోనికి తీసుకొని వచ్చి ఇది చేసి మీరు నన్ను శోధించండి అంటున్నాడు. హల్లెలూయా. నన్ను శోధించండి, నాకు ఇచ్చి నా మందిరానికి ఇచ్చి మీరు చూడండి. హల్లెలూయా. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 1,00,000 రూపాయలు అయితే 10వ భాగం ఎంత? 10,000 కాగానే అమ్మ 10,000 ఇక్కడ ఇచ్చుడదు. ఒక పాస్టర్కి 1000, ఈ పాస్టర్కి 1000, ఆ పాస్టర్కి 1000, ఇక్కడ చేస్తున్నారు. లోకంలో నేను చూసినాను, చెప్పినాను. నాకు చెప్పిన తర్వాత ఇదైన తర్వాత నేను అడిగినాను, ప్రభుని ఇదేంటి ప్రభు, ఈ సీక్రెట్ ఏంటి అని అడిగిన. హల్లెలూయా. ఈ సీక్రెట్ అంటే నీ విత్తనాలు ఎక్కడేస్తున్నావు? మందిరంలో కాకుండా త్రోవ పక్కన, ముళ్ళ పొదల్లో,
రాళ్ళ మధ్యన వేస్తున్నావు, కాబట్టే నీకు రిటర్న్ రావడం లేదు. హల్లెలూయా. దెర్ ఇస్ ఏ ప్లెంటీ. దేవుడు దీవించేది అవధులు లేనివి ఉన్నాయి, కానీ మనం విత్తనాలు వేసే దగ్గర తప్పిపోతున్నది. కాబట్టి అలా కాదు. దయచేసి మీరు గమనించండి, వాక్యాన్ని లోతుగా తరిచి చూస్తే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అక్కడింత వేస్తే మీ విత్తనాలను అపవాది ఏం చేస్తుందంటే దారి తప్పిస్తుంది. హల్లెలూయా. ఓకే, ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది. మీకు పొలం ఉంది, ఎకరం పొలం ఉన్నది. ఎకరం పొలంలో మీ పొలంలో విత్తుతారా, పక్కన వాళ్ళ పొలంలో విత్తుతారా? ఎవరి పొలంలో విత్తుతారు? మీ పొలంలో విత్తితే ఏమవుతుంది? మీకు ఫ్రూట్ వస్తుంది, మీకు అధికారం ఉంటుంది. పక్కన పొలంలో విత్తితే వాడు అంటాడు, నీది కాదు, ఇది నా పొలము, నా పంట, నా యొక్క ఫ్రూట్ ఇది అని చెప్పేసి అంటాడు. అలాగూ కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క వాక్యం అనే విత్తనము, దేవుడు మనకి ఇచ్చిన సమస్తము కూడా విత్తనమే. ఈ విత్తనాలను సరి అయిన చోట విత్తాలి. విత్తినప్పుడు తప్పకుండా దాని యొక్క ఫలాన్ని మనము పొందుతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదలుకొని మీ యొక్క జీవితాలలో ఏదైతే విత్తాలనుకుంటే దేవుడు మీకు ఏమిచ్చినాడు? దేవుడు మీకు ఇచ్చినాడు, అందరికి ఇచ్చినాడు. ఏమేమి ఇచ్చినాడో మీకే తెలుసు. హల్లెలూయా. ప్రభు అంటాడు, మీ వద్ద ఏమున్నది అంటాడు. నీ దగ్గర ఏమున్నది నాకు ఇవ్వు, ఐ విల్ మల్టిప్లై. ఏం చేస్తాడంట? వాటిని అభివృద్ధి. నాది నా దగ్గరనే ఉండాలి, నా మల్టిప్లికేషన్ రావాలి. అలా కాదు. హల్లెలూయా. నీ వద్ద ఏమున్నదో అది. సారెపతు విధుల దగ్గర ఒక్క అప్పం ఉన్నది, నాకు ఇవ్వు అన్నాడు. ఆ చిన్నపిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, నా చేతికి ఇవ్వు అన్నాడు. ఇవ్వనగానే ఇచ్చిన తర్వాత వాటిని దీవించినాడు, ఆశీర్వదించి మల్టిప్లై చేసినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది, మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు విత్తడానికి, కోయడానికి అనేకమైనటువంటి మర్మాలను మనకు బోధించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయములు, మార్కు సువార్త 4వ అధ్యాయములు, అలాగే లూకా సువార్త 8వ అధ్యాయములు తండ్రి నేను విత్తువాడు కోయువాడు అనే మర్మములను గురించి మాకు బయలుపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సమయంలో తండ్రి నేను మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో మేము ఏమి విత్తుతున్నామో, ఎక్కడ విత్తుతున్నామో మేము జాగ్రత్తగా గ్రహించుకునే కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రజలకు మీరు ఇచ్చినటువంటి వనరులను, సామర్థ్యాన్ని, తెలివిని, జ్ఞానమును తండ్రి వారికి వనరులు అన్నింటిని కూడా తండ్రి సరి అయిన స్థలములోనే విత్తడానికి మీ కృప చూపించండి. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటున్నాం. దుష్టుడు వచ్చి ఏ ఒక్క విత్తనాన్ని ఎత్తుకొని వెళ్లకుండా తను మీ కృపను, మీ కాపుదలను దయచేయండి. దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మలను, మా కుటుంబాలను దీవించి, మా రాబడిని, మాకున్నటువంటి నాయన ప్రభ సమస్తమును కూడా దీవించి ఆశీర్వదించమని, మీ కంచెలో భద్రపరచమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మలను పంపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీరు సమృద్ధిగా దీవించును గాక.